హలో అండి, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వేస్ట్గా మనం ఇలా వాటర్ బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఒక అద్భుతమైన ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి మనకి సంక్రాంతికే కాదు ఏ ఫెస్టివల్కైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఖర్చు పెట్టకుండా బయట మనం కొనుక్కోకుండా ఇలా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్క ఇల్లాలకి యూజ్ అయ్యే టిప్పు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలా బాటిల్ తీసుకోండి. సో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనము ఈ వెనుక భాగం ఏదైతే బేస్ ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. ముందుగా ఇలా దుంక పెట్టేసుకొని సిజర్తో రౌండ్గా కట్ చేసేసుకోండి. మనకి హెచ్చు తగ్గులు అనేది ఏమీ అవసరం లేదనమాట. ఉంటుందేమో అన్న టెన్షన్ ఏమీ అవసరం లేదు, ఎలా వచ్చినా పర్లేదు, కట్ చేసేసుకోండి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, సిజర్ తీసుకొని మనకి లైన్స్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు పక్కనే ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా ఉండాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, ఈ వెడల్పు ఉండాలి. అంటే పావించు, టైలర్లకు అయితే అర్థమవుతుంది, పావించు. తెలియని వాళ్ళకైతే సో ఇంత వెడల్పు అయితే ఉండాలి. చూపించాను కదా అంతా. సో అంత వెడల్పు పెట్టుకొని మొత్తం బాటిల్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా పక్క పక్కనే కరెక్ట్గా రావాలి అన్న కొలతలు కూడా ఏమీ లేదనమాట. మీకు ఫినిషింగ్ చూడడానికి బాగుండాలి అనిపిస్తే కరెక్ట్గా కట్ చేసుకోండి, లేకపోతే కూడా ఏమీ పర్లేదు. సో ఇలా మొత్తం బాటిల్ మొత్తం కట్ చేసేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న ఏ వస్తువుని పడేయకూడదండి. దాన్ని మళ్ళీ ఇంటికి ఎలా వాడుకోవాలని కొంచెం ఆలోచిస్తే మనకి ఏదో ఒకటి క్రియేటివిటీగా ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇలా 2 బాటిల్స్ అయితే కట్ చేసుకోండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా కూడా కట్ చేసుకోండి. అది ఇంకా మనకి ఎక్కువ బాటిల్స్ పెట్టడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టి గమ్ పెట్టి అతికించేసుకోండి, ఇంకా గట్టిగా ఉంటుంది. ఇలా బాగా గట్టిగా పట్టేసుకున్న తర్వాత ఒక దారంతో దీన్ని ముడి వేసేసుకోవాలి. ఇలా ఒక దారంతో గట్టిగా ముడి వేసుకోండి, వచ్చేయకుండా. సో ఇలా ముడేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మూత తీసేసాను, క్యాప్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ఇంట్లో మాప్ స్టిక్స్ అలా ఉంటాయి కదా, సో ఆ స్టిక్ని తీసుకోండి. ఒక సైడ్ మాప్ ఉంటుంది, సో ఇంకో సైడ్ దీన్ని పెట్టుకోండి. లేదు ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే మాప్ తీసేసి మనము ఇంకో దేనన్నా అంటే స్కీజర్ కానీ అలాంటివి ఏమన్నా అటాచ్ చేసుకోవడానికి కూడా వస్తున్నాయి. అలాంటి స్టిక్స్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ బాటిల్కి ఇలా కొంచెం వేడి చేసుకొని, అంటే ఈ స్టిక్ పెట్టేసుకొని మూత దగ్గర వేడి చేసుకొని ఇలా క్లాత్తో మీరు గట్టిగా అదిమారంటే అది ఆ పైప్ని పట్టేసుకుంటుంది గట్టిగా. సో ఇప్పుడు చూడండి, దీన్ని మీరు ఇలా బూజులు తుడపడానికి చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. దీనికోసం మనము 100 to 150 రూపీస్ ఖర్చు పెడుతూ ఉంటాం కదా, అలా ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రెడీ చేసుకుంటే మనం ప్రతి ఫెస్టివల్కి కానీ వీక్లీ మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక్కసారి నా ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసింది. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.